శ్రీశైలంకు భారీ వరద కొనసాగుతోంది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం 883.90 అడుగులుగా నీటి మట్టం చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 3,79,822 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 332,447 క్యూసెక్లు కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209.594 టీఎంసీలుగా కొనసాగుతుంది. భారీగా వరద కొనసాగుతుండటంతో శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేశారు. మొన్న నిన్న 3 గేట్ల చొప్పున 2 రోజులు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే తాజాగా 10 గేట్లు ఎత్తేశారు అధికారులు. వరద పెరుగుతుండటంతో తాజాగా 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో భారీగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం నీరు నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తుంది. మరోవైపు నాగార్జున సాగర్ ఇప్పటికీ వరద నీరు చేరుకుంది. శ్రీశైలం గేట్లు భారీగా 10 గేట్లు ఎత్తేయడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో పర్యాటకులు ఆనంద పరవశం వ్యక్తం చేస్తున్నారు. 10 గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా నీరు పాల పొంగుల ముందుకు ప్రవహిస్తోంది. భారీగా నీరు గేట్లు 10 అడుగుల మేర ఎత్తడంతో ఒక్కసారిగా శ్రీశైలం వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు తరలి వెళ్తున్నారు. దీంతో రద్దీ కూడా నెలకొంది. ఇక 10 గేట్లు ఎత్తడంతో మరింత కన్నుల విందుగా కనబడుతుంది శ్రీశైలం. ఇప్పటికే ఆ ప్రాంతమంతా కూడా అటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులు కూడా భారీ సంఖ్యలో ప్రాజెక్టు దగ్గర చేరుకొని ప్రాజెక్టును చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. శ్రీశైలంకు భారీ వరద కొనసాగుతోంది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక రాత్రి పూట కూడా కన్నుల విందుగా కనబడుతుంది. త్రివర్ణ పతాకానికి సంబంధించినటువంటి రంగుల్లో శ్రీశైలం డ్యామ్ను అలంకరించారు. 3 రంగులతో శ్రీశైలం డ్యామ్ను అలంకరించిన దృశ్యాలు కూడా సుందరంగా కనబడుతున్నాయి. అత్యంత మనోహరంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనకు చూస్తూ రాత్రి పూట త్రివర్ణంతో కూడినటువంటి డ్యామ్ గేట్లకు 3 వర్ణాలతో త్రివర్ణ పతాకంతో కూడినటువంటి లైట్లను అలంకరించడంతో ఒక్కసారిగా డ్యామ్ కొత్త అందాలను సంతరించుకుంది. దీంతో పర్యాటకులు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారీగా పర్యాటకుల తాకిడి కూడా కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయాన్ని చూసేందుకు భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు. మరోవైపు శ్రీశైలం వచ్చిన భక్తులు కూడా భారీగా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇప్పటికే 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 883.90 అడుగులుగా నీటి మట్టం చేరింది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అటు దిగువకు 3,32,447 క్యూసెక్కుల నీటిని అవుట్లో వదులుతున్నారు. ఇంట్లో 3,79,822 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209 టీఎంసీలకు చేరింది. ఇక 10 అడుగుల మేర పైకెత్తి 10 గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా నీరంతా దిగువకు వెళ్తుంది. నాగార్జున సాగర్ వైపు కృష్ణానది పరుగులు తీస్తుంది. చూస్తున్న దృశ్యాలు శ్రీశైలం సంబంధించినవి. శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద చేరడంతో ఒక్కసారిగా 10 గేట్లు ఎత్తిస్తారు. 12 గేట్లలో దాదాపు 10 గేట్లు ఎత్తిస్తారు అధికారులు. దీంతో చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా రాత్రిపూట కూడా అత్యంత రమణీయంగా అలంకరించారు. 3 రంగుల జెండాతో కూడినటువంటి త్రివర్ణ పతాకంతో ఉన్నటువంటి రంగుల్లో డ్యామ్ను అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడంతో చూపర్లను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది శ్రీశైలం ప్రాజెక్టు. మా ప్రతినిధి హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది.
ఇంకా అంటే పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందా? ఇంకా 2 గేట్లు ఉన్నట్టున్నాయి. రామదాస్, శ్రీశైలం జలాశయము పూర్తి స్థాయి జలకలను సంతరించుకుంది. పూర్తిస్థాయి నీటి పట్టంకు చేరుకోవడంతో ఇప్పటికే శ్రీశైలం జలాశయం సంబంధించి 12 గేట్లు క్రిస్టల్ గేట్లు ఉండగా అందులో 10 గేట్లు 10 అడుగుల మేర అయితే దిగువకి స్పిల్వే ద్వారా 2,76,620 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. మరోవైపు జూరాల సుకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఇంకా పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3,37,890 క్యూసెక్ల ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 884 అడుగులు, కేవలం 1 అడుగు మాత్రమే ఇంకా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 10 గేట్లు 10 అడుగుల మేర లిఫ్ట్ చేశారు. దిగువకి నీరు విడుదల 2,76,620 క్యూసెక్ల నీరు విడుదల చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నీటి జలాశయం సంబంధించి పూర్తిస్థాయి మనం పరిశీలించినట్లయితే 215 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 210 టీఎంసీల నీటి నిల్వలు వచ్చినటువంటి నేపథ్యంలో కుడి ఎడమ జల విద్యుత్తులో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. ఈ జల విద్యుత్ ఉత్పత్తి తర్వాత విడుదల చేసేటువంటి వాటర్ ఏదైతే ఉందో 56,446 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేసినటువంటి ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైల జలాశయానికి బ్యాక్ వాటర్ పైన ఆధారపడ్డ పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగుగంగ, ఎస్ఆర్బిసి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము, గోరకల్ రిజర్వాయర్లకి ఇప్పటికే జలకలను సంతరించుకుంది. దీంతో జలాశయాలు పెద్ద ఎత్తున కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి జీవనాధారమైనటువంటి ప్రాజెక్టులను కూడా జలకలను సంతరించుకున్నాయి. మరోవైపు శ్రీశైల జలాశయానికి 10 గేట్లు లిఫ్ట్ చేశారు. మొదటి రోజు 3 గేట్లు ఎత్తగా నిన్నటి రోజున ఉదయం 2 గేట్లు, సాయంకాలం 2 గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. మరి అదే విధంగా రాత్రి 10 గంటల ప్రాంతంలో మరో 3 గేట్లు ఎత్తి పూర్తిగా 10 గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 అడుగుల మేర లిఫ్ట్ చేశారు. ఒకవైపు శ్రీశైల జలాశయానికి పర్యాటకులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఒకవైపు శ్రీశైలం మల్లన్న భ్రమరాంబికలు దర్శించుకున్న తర్వాత ఆ శ్రీశైల జలాశయంలో ఉన్నటువంటి ఆ గంగమ్మ, ఈ కృష్ణమ్మ పర్వాలను చూడడానికి వస్తా ఉన్నారు. మంత్రముగ్ధులు చేస్తుంది. రమణీయమైనటువంటి వాతావరణం, ఒకవైపు ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటే మరోవైపు శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి ఈ గేట్ల నుంచి జాలువారేటువంటి ఆ పాల పొంగు మంచు కొండను కల్పిస్తుంది. మరోవైపు ఆ నీటి తుప్పర్లు పొగ మంచు కమ్మేసినటువంటి పొగ మంచు లాగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతం రమణీయతను సంతరించుకున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు సాయంకాలం అంటే చీకటి పడ్డ తర్వాత మరింతగా ఆకర్షించేలాగా, మరింతగా మనోహరంగా కనిపించేలాగా శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి అధికారులు కూడా త్రివర్ణ రంగాలు ఈ రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులకు కనిపించేలాగా లేజర్ లైటింగ్ లో చూస్తుంటే మరింత మనోహరంగా కనిపిస్తుంది, మరింత సుందరంగా కనిపిస్తుంది ఆ వాతావరణం. డ్యాము ఈ నైట్ విజువల్స్ నైట్ లైట్స్ లో చూస్తుంటే కనువిందు చేస్తా ఉన్నాయి. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా అటు తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు కర్ణాటక నుంచి మరి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రతి భక్తులంతా కూడా ఈ శ్రీశైలం దర్శనం కోసం వచ్చే భక్తులంతా కూడా ఈ జలాశయం చూసేందుకు వస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ మాత్రం స్తంభించిపోతుంది. గంటల తరబడి నిలబడి ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణ ఎడమగట్టు గాలం నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా భారీ సంఖ్యలో అంటే సూపర్ లగ్జరీ లాంటి పెద్ద బస్సులు కానీ లేకపోతే ఈ ట్రావెల్ లాంటి బస్సులు వస్తే మాత్రం ట్రాఫిక్ ఆగిపోయిందా, కనీసం 1-2 గంటల పాటు ఆగిపోయేటువంటి పరిస్థితి. తెలంగాణ గుడిగట్టుగాల నుంచి వచ్చేటువంటి కల్వకుర్తి రోడ్డు ఏదైతే ఉందో ఇది స్తంభించిపోయేటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైల జలాశయం నుంచి కుడిగట్టు కాలువ మీదకి వచ్చే వాహనాలను కూడా పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతే మాత్రం అరగంట నుంచి గంట పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ ఎక్కడికెక్కడ అంతరాయం కలగకుండా ఉండేందుకు పోలీసుల అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నా కూడా భారీ వాహనాలు వచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ స్తంభించిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ
మరింతగా గేట్లు పై ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆ ఇన్ఫ్లో పెరిగినట్లయితే అయితే ఉన్నటువంటి ఆ రెండు గేట్లు కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు రేపటి రోజున చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గంగమ్మకు సీరేసారి ఎత్తి ఆ తర్వాత శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లన్న దర్శించుకుని అటు నుంచి మడకశిరకు వెళ్తారు. మడకశిలలో ఏర్పాటు చేసినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒకవైపు రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు రేపటి ప్రోగ్రాం ఉన్న నేపథ్యంలో మరోవైపు యాత్రికులు ఈ భక్తులు వచ్చేటువంటి క్రమంలో శ్రీశైల జలాశయం జనంతో పోటెత్తేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఈ వరద ప్రవాహంతో శ్రీశైల జలాశయం నిండుకుంటను తలపిస్తుంది. అయితే ఈ మరింతగా ఒక్కసారిగా ఇన్ఫ్లో పెరిగినట్లయితే డేంజర్ జోన్ లో శ్రీశైల జలాశయం ఉందని మాత్రం చెప్పొచ్చు. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి ప్రస్తుతం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 3,32,447 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. అవుట్ఫ్లో ఈ రకంగా కొనసాగుతుంది. ఇక 3,79,822 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం శ్రీశైలం డ్యాంకు చేరుకుంటుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం ప్రస్తుతం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.90 అడుగులకు నీటి మట్టం చేరింది. శ్రీశైలం జలాశయాన్ని పర్యాటకులు భారీగా సందర్శించడంతో అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ రాత్రిపూట 3 వర్ణాలతో కూడిన 3 రంగుల జెండాతో కూడినటువంటి ఆ త్రివర్ణాలను డ్యామ్కు ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా మనోహరంగా తీర్చిదిద్దారు. ఆ దృశ్యాలు మీకు చూడండి ఒకసారి. రాత్రిపూట శ్రీశైలం జలాశయం దృశ్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఇంత కనుల విందు చేస్తున్నాయి, ఎంత మనోహరంగా ఉన్నాయి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది. భారీగా పర్యాటకులు చేరుకుంటున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తివేశారని తెలియగానే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అటు దేవుడి దర్శనంతో పాటు ఇటు ప్రాజెక్టు కూడా చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. మరోవైపు పర్యాటకుల రద్దీ పెరగడంతో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో అధికారులు అక్కడ తగిన ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వరద ఇలాగే కొనసాగితే కనుక మరొక 2 గేట్లు పూర్తి స్థాయిలో 12 గేట్లు ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 10 గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు కిందికి వెళ్తోంది. దీంతో చూసేందుకు ఒక్కసారిగా జనం భారీగా తరలి వస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ నీరు 10 గేట్లు 3 గేట్లు ఎత్తడంతోనే మొన్నంతా కూడా జనాలు కిక్కిరిసిపోయారు. బట్ ఇప్పుడు పూర్తిగా 10 గేట్లు ఎత్తారు. దీంతో పాల పొంగుల కిందికి